ఎవరిస్తారు వీడు కచ్చీరు కాడుకోయి భాషలు చెప్పంగానే రాజు సంబరపడి జాగంట కొట్టి కచ్చీరు బంద్ పెట్టి చెప్పిన వాళ్ళకు ఏల మీద ఉంగరాలు దానం వేసిండు మెడ లోపల చైను దానం వేసి గుర్రం మీద వాడి ఇంట్లోకి ఎప్పుడు వస్తున్నాడో వచ్చిండు బామ నీకేమి కష్టం వచ్చింది ఎందుకు ఎడుతున్నవి ఇన్ని రోజుల సంధి బామ కొడుకు ఉన్నాడు బిడ్డ లేదా అని బాధపడ్డవు దేవి ఏమైంది బామా నాతోటి ఎప్పు అని ఒక్క మాట రాజు నోట్లకేరి వెళ్ళిందో లేదో పుట్టెడు దుఃఖం పొట్టలేవలకేరి వస్తున్నది కన్నల్లకేరి దారిలో నీళ్ళు పోకుండా కన్న తల్లి సుశీలా నాదా ఇక బతుకా నేనుండా నీ మాట నేను వినలేదు నాదా బిడ్డ కావాలనాని నాదా లేని బాధ పెడితే పాడుబడ్డ గుళ్ళల్లో తవస్సు పట్టిన నాడు వచ్చిన సంగమయ్య నాదా మన బిడ్డ పుట్టినాక నాదో 3 గడియల్ల నా ప్రాణ గండవంటే నేను నిజమేనా అబద్ధమేనా అనుకుంటేనే నాదా నాటి మాట నేటికి నిజమైంది కళ్ళల్లో ఎవరు కనబడుతున్నారు రారమ్మానేమ బాధ వేస్తున్నారేనా నేను మని ఉంట 21 రోజు నాడు అంగరాయంగా వైభోగంగా పండుగ చేసి నేను పురుడు చేస్తాను అనుకున్న బిడ్డ నీకు పేరు పెడతాను అనుకున్నా గాని గా బాకి నాకు లేదు ప్రాణం పోయే ముందు నీ పేరు పెట్టుకుంటానా అని బిడ్డ పేరు పెట్టింది చని వాళ్ళు ఇచ్చింది నా తల్లు లాలా ఆఖరిసారి మేడ గంటింది భర్త చేతి లోపల పెట్టుకుంటా మన బిడ్డ పైన మన బిడ్డను వ్యర్థం చేయబోకు నొచ్చిన మాట మన బిడ్డ ననకే రాదా
కన్నా నా తల్లి లేకపోయేపటికే నా తండ్రి నన్ను కామాటన్నడాని నాదో ఏ బాధ్యతకున్నా నాదా ఏ తెరదకున్నా నాదా కన్న కడుపు కన్నా భర్త ముఖం చూసుకుంటా బిడ్డ ముఖం చూసుకుంటా విల కొట్టుకోని ప్రాణాలు వదులుతున్నదే అమ్మా నా చక్కని రాజు కాదే అమ్మా భార్య విల కొట్టుకొని భర్త చేతులు ఎప్పుడు పెట్టిందో నాదా నా ప్రాణం వెళ్ళిపోతుంది రాదా నా తీర వెళ్ళిపోతుంది రాదా చిన్ననాడు మనదంట నాదా సిలికలాదిదంట నాదా 5 నాడు మనదంట నాదా అద్దవుల నీడ నాదా ఇవల్ల మన బిడ్డ నాదా నీ చేతు లోపల పెట్టిన నాదా సాదుకుంటే పుల్లము నాదా సంపుకుంటే పాపము నాదా ఇడవ చేత కొట్టకు నాదా ఎంగిల్లోట తిట్టకు అంటల్లవ బామా బామ రావే చిన్నదానా నా భార్య బామ రావే చిన్నదానా నా భార్య రోజు కాదే నా భార్య నన్ను విడిచిపెట్టి కాదే ఓ బామా వెట్ల వచ్చే ఓ బామా మన యొక్క బిడ్డ కాదే నా బాలకూది లేచి కాదే ఓ బామా బాలకూది లేచి కాదే మన బిడ్డరా మన బిడ్డ ఎత్త కాదే ఓ బామా సరే వాళ్ళు ఇయ్య కాదే ఓ బామా ఎవ్వలాల చూపవాలే ఓ బామా భార్య బాధాల కాడ యువరాజురా వంట మన సాగే నారాయణ బావా ఓ బావా చూతీల రాని వల్ల ఈ రోజు బావా మన యొక్క బిడ్డలు బావా నా చేతులు పెట్టి బావ నువ్వు వెళ్ళిపోదివా బావా బాధలలో నాడు బాబు ఉండాలంటారు కట్ట వచ్చినాడు కరతల్లి ఉండాలంటారు బావా మన యొక్క బిడ్డకు బాబా పాల కూతులెత్తే పాలవ్వలు ఇయ్యాలి బాబా మాడ కూతులెత్తే మాడకోవాలంటాలనే బాబా ఓ బాబా తల్లి లేని పిల్లలంటే ఆడానికి 12 నెలలు అంటారు నెలకొక్క వంగనంటారు సంక్రాంతి పండుగ నాడు బాబా పక్కింటికి మన యొక్క బిడ్డ మరి చూడరాదు పండుగ ప్రపోజన్ నాడు ఆడాలు చేసుకున్నాడు మన యొక్క బిడ్డ 10 గుంజ పట్టుకొని మీరు చూస్తా ఉంటే చిట్టికల్ల పోలి వచ్చిందా అని అనరాని మాటలు అంటారే బాబా బాబా వద్దు వద్దు అంటే బాబా నాడు దినము నాడు కొడుకు తోడ మనకు ఆడవిల్ల కావాలి ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగి ఒక దేవుడు మెచ్చి మనమోడి కడతాడు సాదేవుడు మెచ్చి సంతాన పనమోడి కడతాడు అని ఎల్ల దేశాలు తిరిగి కొల్ల రాజాలు తిరిగి మన యొక్క కొడుకు తోడ బిడ్డ పలనగానే కరగచ్చినమ్మా మన బిడ్డ పుట్టినాక ఎట్టకేడు గడియల్లా నీ పానగండం అయిరాదా నా భార్య గండాన్ని గొప్పకోనే నా భార్య బాబా చూసిన రాని గండాన్ని గొప్పకొని నువ్వు బిడ్డని కనుకులు బాబా ఇవాళ నన్ను వదిలిపెట్టి పోతే బాబా మరి చిన్ననాడు మనదంట చిలకలదంట 5 నాడు మనదంట వద్దల నిజనే ఓ బాబా సేకుంతలా ఓ బాబా సుశీల రాని చిన్ననాడు నీ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు బాబా కట్ట బొమ్మలకు పెళ్లి చేసినట్టు బాబా చెక్క బొమ్మలకు పెళ్లి చేసినట్టు మన ఇద్దరికి పెళ్లి చేసిర్రే బాబా చుట్టాల మార్గాల మనం వెళ్ళిపోతే బాబా మనల్ని హాలమోగలు అనలేదు బాబా అన్న ఎల్లలు అన్నారు బాబా ఏనాడలని నది నోట మాట అనలేదు బాబా చెడ చెంప దెబ్బ కొట్టలేదే బాబా
ఇవ్వలని రోజున బాబా నన్ను వదిలిపెట్టి వెళ్ళి పేరు బాబా నీకు పోరు నెరవేరు ఎట్లా వచ్చినానే నా భార్య భార్య మీద పడ్డడు రా యువరాజురా యువమంటవరా సాగే నా రాయిరా యువరాజు ఏడుతుంటే కన్న బిడ్డ సందరానిరా మాడ కూతులేసిందిరా వాళ్ళ కూతులేసిందిరా ஒரு పాకులాడుకుంట కాదా నారాయణ పాకులాడుకుంట కాదా నారాయణ తల్లి వెదలోన కాదా ఓ దేవుడా బిడ్డ వద్ద ఉన్నది రా నారాయణ వంటవరా సాగే నారాయణ కళ్ళ బిడ్డ ఎడత ఉంటే సూర్యేంద్ర మహారాజు అయ్యో నా బిడ్డ నీ తల్లి మరణమయ్యింది బిడ్డ నువ్వు పుట్టినాక ముక్కాల 3 గడియలు ఎంతకేడు గడియల్లా నీ తల్లి ప్రాణం వెళ్ళిపోయింది బిడ్డ కానీ చూడరాదు యువరాజు కళ్ళ బిడ్డ సంగ బాధ ఎత్తుకున్న వరకల్లా ఊరు లోపల ప్రజలు చూడరే సూర్యేంద్ర మహారాజు లోగిళ్ళ లోపల ఏమో ఏడుపు నిలబడుతున్నాయి ఏమో బాధ కలిగిందో అని కోటమ్మ వారు కొమ్మలెక్కి చూద్దరు ఆటమ్మ వారు అరుగులెక్కి చూసుకుంటా ఎప్పుడైతే గాని సూర్యేంద్ర మహారాజు లోగిళ్ళ వేడికి ఎప్పుడు ఎరవస్తుందో అచ్చేటి వాడకల్ల దూరు సూర్యేంద్ర మహారాజు భార్యను ఆగిట్ల వారి గడ్డి లోపల మంట పెట్టిండు అంట వరసాగుతుంటే హచ్చిన బ్రహ్మాండము ప్రజలు చూడరాదు అంట వరసాగుతున్నారు తల్లులారా కన్న బిడ్డ పుట్టిన సంబరాల సంతోషమైన గడియ లోపల ఎంతకేడ గడియల్లా కన్న తల్లి మన యొక్క దురసాని చూడరా సుశీలరాని పాన వెళ్ళిపోయిందని ఓట వరసాగుతున్నారా అరగంట సేపు వల్ల తేరిన ప్రజలు ఏమంట ఉన్నారు తెల్లారితే సరిపీగా అయిపోతుంది తల్లులాల అయ్యా రాజవర్య సూత్రే లాభము లేదు నీకు ఒక కొడుకుల్లో సూర్యేంద్ర మహారాజు నీ కోడలు ఉన్నది రమదేవి ఉన్నదయ్యా వల్ల నీ భార్య పేరు ముచ్చట నీ కొడుకు కూడా కావచ్చు నీ కొడుకులను సాగనవ పిలువనప్పు అనవరకల్లా అప్పుడు యువరాజు అయినా అయ్యో ప్రజలారా ఆగుర్రి 5 నిమిషాలు అని చూడరాదు చక్కని సూర్యేంద్ర మహారాజైనా మరి కన్న బిడ్డ సంఘ బాధ కట్టుకొని నా కన్న కొడుకు బయటికి పోయి నా కోడలు బయటికి వెళ్ళిపోయి నా కోడలు కొడుకు రమ్మంటారా అని మరి కొడుకున్న జాడలు ఎట్లా పోతున్నాడు యువరాజు నేడు ఎక్కడున్నాం కొడక ఏడేడు మగరకత్ర మాల లోపల ఏ మాలలో ఉన్నవరా నా కొడక సూర్యశీల మహారాజాని ఎప్పుడు గొల్లెత్తి కీగ పెడుతున్నాడో కన్న కొడుకు చూడరాదు నాయన తండ్రి పెరిగి ఏడరంగనే కొడక సూర్యశీల రాజా మరి కొడక సత్యశీల రాజా తండ్రి వాడ సూర్యేంద్ర మహారాజు ఆ గిట్ల శివ చూడవేసి అన్న బిడ్డనెత్తుకోరి మరి కొడక సత్యశీల మహారాజా నీ తల్లి కాలం ఏదిల్ని కొడుకో నీ తల్లి మరణించింది కొడుకో శిలని సీత పట్టు కొడక నీ తల్లిని తరవంగా దానం చేసుకొని వడబడి తడిపట్ట దానం చేసుకుండా పట్టు ముందు నడుతురారా కొడుకో అప్పటికిప్పటికి అందరమ్మరారా సుతులు కానేది ముందు కథల కొరకన్నరమ్మరారా ఆ సతిని పెళ్ళాడేది సంసార సుఖము కొరకన్నరమ్మ ఈ జలమల ఏ పాపం ఎత్తుకున్నామో ఈ జలమలో అప్పుడు నీ తల్లి మరణించింది కొడక నీకు తోడ శలిని కన్నది నా కొడక సత్యశీల మహారాజా
10 గుడ్డలు తీసుకొచ్చి మరి కొడుక శిలని చేత పట్టు కొడుకో నీ భార్య తోలుకోని కొడుక ఏకి రంగరాల కొడుక నీ తల్లిని ధర్మంగాకి దానం ఎత్తుకోర కొడుక అని వాడు వంటి దండి వాడు సూర్యేంద్ర మహారాజ కడపల దుఃఖం ఉన్నది కన్న పొన్న నీళ్ళు కారుతున్నాయమ్మా అన్న కొడుకు చేతుల బిడ్డని పెట్టంగా దాన్ని వాడు సత్యశీల మారాదమ్మా ఆయన సూర్యేంద్ర మహారాజా ఎంత పని ఎత్తి వినానా మా తల్లి బాణం మీద మా తల్లి దిన వెళ్ళిపోయిన నాయన్నా ఇవల్ల ఈ రోజు లోపల నానా మరి ఇంట ఈగల మోత బయట పల్లాకిల మోత అన్నట్టు నీ కోడలు మడ ఉంటే రమాదేవి కలి 7 మేడల్ల మిద్దల్లా ఉన్నది నాయన్నా శిలనెత్తుకోని నా భార్య పేటికోని నా భార్యను కోరుకొని అందుకే అంటారు కొంగురప కోడలు ఉండాలి ఎనుక మర్రి ఆడవిల్ల ఉండాలి కొరిపెట్టే కొడుకు ఉండాలనమ్మా అరే నాయన ఈ చోట కూర్చుండు అన్నాడు అరే ఆ శిలని చేత పట్టుకొని చెల్లి నా తోడ శిలని కాని మన తల్లి పానం ఏందా అని శిలనెత్తుకొని భార్య ఉన్న భవనాల్లో పేటికోతా అని సత్యశీల మహారాజు తండ్రి భార్య ఉన్న భవనాలకు ఎట్టా పోతున్నాడు ఎట్ట పోతుండే తీరు పోతున్నాడమ్మా రామ రామ సీతారామ రామ 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 ఇంటికి తలుపులే తాళం లేదా ఇక నా మగడత్తాడు ఎప్పుడు తర్వాత కుళ్ళనే మనది ఎప్పుడు కుళ్ళనే అయితే తీసుకొని రాడా అచ్చుడు ఉన్నవాయే ఉండపోతే ఇంకోలకన్నా వేయండి నేను ఎవరో పోతే కెమెరామెన్ కో ఆయన చూడు ఆ దర్వాళ్ళు ఎట్లా అవుతాడు చూడు నన్ను చూస్తే ఆయన ఓపది అయితే లేదు పోతాను పోతుండు కానీ ఓపది అయితే లేదు అగ చూడ ధర గేట్ ఎక్కుతుండవు నువ్వు ఆలీలకి ఎందుకు పోతావు కానీ ఈ ఆలీలకి ఎవరో కోకు ఈ చెక్కపల్లి రవితేజకో ఏడైనా నేను ఎప్పుడైనా ఎండ్లో పెట్టాను అలా పెడతాడు ఏంటి అంటే వాళ్ళ ఫోటో వాళ్ళ యూట్యూబ్ లో మన యూట్యూబ్ లో గిట్టే పెడతాడే ఏయ్ పెన్ హౌస్ ఉన్న ఏంది ఏ రోగానికి వచ్చినావు పట్టవాటిలో వచ్చినావు పట్టవాటిలు అంటే మగోడు ఏ పనికి కొని పాట కొని పనికేన కాడ బుక్కెడు అన్నం ఆకలి అయితే ఇంటికి పట్టవాటిని అంటాడా ఆడు టైం చూస్తాడా తెలుగు కాలంలో మగవాడు అయితే పొద్దుగా తినిపోయాడు మళ్ళీ పొద్దుగా ఇంటి మధ్య చూడ మరి చూడదు ఎందుకు ఇంటికాడ కోటుకుంటూ తెచ్చుకుని మాట తీసుకొని తినుకుంటూ ఇంటికి ఉంటారు ఏం చేస్తా నా పెన్నం అంటే పెన్నమే ఏంది అనగల ముచ్చటేంది ఆనగాళ్ళు ఎవరికి మావున్నారు ఎందుకు ఆడ మన పోలీస్ స్టేషన్ కూడా అడున్నారు ఆనగాళ్ళు ఆనగాళ్ళు అయ్య బాబరావ దేవి నాకన్న తల్లి సూతీల రాని నాకు తోడ చెల్లె కన్నది బామా నాకు తోడ చెల్లెని గాని నాది తల్లి పానమ్మ ఇవాళ చెల్లె నా మొగడంటే మొగడే మొదలెక్క దిగ అన్నట్టు చూసినావా ఇంటికాడ ఏమంటే ఏ పని చేయడం ముండ కొడుకు ఎక్కడ సెకండ్ సెటప్ పెట్టుకుంటూ బిడ్డలు అనుకుని వచ్చిండు 12 ఏళ్ళ లచ్చక్క నాకు లగ్గం ఎవరికి పిల్లలు ఏది పీసలేదు అంటే అన్నట్టు చూసుగా బతుకు చెప్ప తినడం కానీ ఏ లాభం లేదు ఉత్త సొప్ప కట్టే నీళ్ళల్లో ఎలిపెట్టి పెట్ట పుచ్చుకున్నట్టు కానీ ఏ శృంగారం లేదేం గమ్మతి లేదు ఒక్క నాడ గమ్మతికి ఏం పోగిన బలైన ఎట్లా అవుతారు ఏ వారం అయినా 6 వారం ఒక్క పొద్దు ఎట్లా అవుతారు పొలగాని నీకు బద్మాయిదానా నీకు ఆపరేషన్ అయితే నాకు పొరగానే అవుతారట నాకు ఆపరేషన్ అయితే పీజీ బుక్ వెలుగుతాయి బామా రామా ఇక నా చెల్లె చెల్లెనా చెల్లెని ఎత్తుకొని ఎక్కడి చెల్లె
నా కన్న తల్లి నాకు తోడ చెల్లెని గాని నా కన్న తల్లి ప్రాణం ఏంది మా అత్త చచ్చే పీకిందా చనిపోయింది మా ఆంటీ దానే పీకిందా అత్త చచ్చిపోయిందంటే ఏడవపోతే నలుగురు నన్ను అయితే చక్రవేరా సాలున్నది అటువంటి మాట్లాడేది సాలున్నది అటువంటి మాట్లాడేది నా సాలు లేదు నువ్వు భలే మాట్లాడుతున్నావా ఇంటికి తెలవని నేను ఎత్తి గునుగు మూసినట్టు కూర్చుంది కానీ నీ పానం ఎట్లా వీకేనే అత్త నా అత్త నీ గుత్తవల చేతులు నా అత్త నా అత్త నీ పైసలు మంది బిత్తికిచ్చిన పైసలు కాగితాలు ఎవరి చేతులు పెడితే అత్త నా అత్త నా అత్త నీ పానమ్మగా నాకు ఒక మిస్ కాల్ అండి పోతివి అత్త నా అత్త నా అత్త నీ పానమ్మగా నీ దగ్గర రాలేదా అత్త నా అత్త ఏడువేకే తొడలు వస్తాయి నేను ఎందుకు ఎత్తగారా అని చెప్తే మా అత్తకి ఎట్లా పూర్తి లేపు ఎట్లా గారం లేపు ఎదిగిన కోడలు ఉంది ఏదైనా కొడుకు ఉన్నాడు కొడుకులు పోతే బిడ్డలు కొడితే ఇంటికాడ కూర్చుండి ఎత్తుకొని ఉండే వయసు ముసలి తన 80 ఏళ్ళ వయసు మా అత్తకుంది 90 ఏళ్ళ వయసు మా మాకున్నాయి ముసలి తన బిడ్డని చిసినీతోడు ఆడబిడ్డని కానీ పెన్నవా ఎత్తుకో పెన్నవా సాదుకుంటే పోయి పెన్నవా గీ మాటలు వీరికి ఎట్లా పోయా చెప్పు మాట్లాడకు ఆగో గందిగా నీ చేతులు ఏమైనా పెట్ట బుద్ధి కదా నాకు నేను రాగా గుడి ముంగడ బాగుకునే బెల్ల తెచ్చిన నాదికు నీ చేతిలో పెడితే మాట్లాడితే చేతిలో పెడతా నువ్వు గట్ల నాకు వెళ్ళెట్టుకుంటా నువ్వు గట్ల మాట నీ పింఛన్ ఆ తోడైపోతా నేను కేసీఆర్ కాదు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉంచుకొని రేవంత్ రెడ్డి నేను ఉంచుకొని ఇప్పుడు మాకు ఆడబిడ్డ పుట్టిందంటే ఎత్తుకోవాలి మరి ఎత్తుకోకపోతే నువ్వు కూడా నా సమస్య కూడా ఆగుతలేదు ఎత్తుకోవాలి ఆడబిడ్డ నీ చెల్లె ఆడబిడ్డ బిడ్డ అయితేంది ఆడబిడ్డ అయితేంది సాదుకుంటే పుణ్యం ఎత్తుకోవాలి మంచిదైతే అన్నీ కలుపుతాయి నాకెట్లా పెన్న వస్తుంది నువ్వు ఆగుతావు ఎట్లయితే అట్లా ఎత్తుకుంటే ఎత్తుకోకపోతే ఎవడలు నువ్వు కూడా తట్టలేరు ఇక నా నోట్ల చక్కెర వచ్చి తట్టు ఏం పోతావు ఎత్తుకోవాలి కదా లేకపోయినా పాడుకోవాలని చెప్పలేక చిన్న పెట్టరా పాడుకావు రేపు పొద్దుగా లేచాక నీ ముంగట పెట్టాలి నేను అయ్యో అన్నం పెడితే ఇంకేం పెడతారా పాడుకావు పెన్నవా మనం పోదాం నేను అగ్గి పట్టుకొని పోతాను ఏడ్చుకుంటా పోలు పనులు చల్లుకుంటూ అగ్గివాట పోతా మన తల్లి చచ్చిపోతే అగ్గివాటను కొడుకేందుకే ఇవాళ అగ్గివాట దగ్గర నువ్వు పోతావు ఇది గంటల పిండి చేతిలో పెడతారు చేతిలో పెట్టక మన తర్వాత నీ గంట వేరు నా గంట వేరు ఎంతవా చేంది నువ్వు నేనా
వెయ్యి రూపాయల మాట మాట్లాడు తల్లి ఏం పేరు? మాట్లాడి దాన్ని తవ మీద వస్తారు దాని నాగవ్వ అవునా అంటే నేను నన్ను చూస్తే నేను కట్టబెట్టుకుంటున్నా నువ్వు అబ్బోకి ఇప్పుడు గిట్లా నువ్వు ఆవిస్తున్నావు నువ్వు ఇప్పుడు గిట్లా ఆడిస్తున్నావు అంటే ఐదు తాతలు ఎట్లా ఆడిచ్చినావు కోడలు గంజి పోతున్నాడు మంచిగా 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 అరుచుకుంటారు కోడలు కదా కోడలు ఎందుకు అరుచుకుంటారు తెలిసేదా పింఛన్ వస్తుందా అని అరుచుకుంటారు ఇవాళ మంచిగా అరుచుకోపోయి పింఛన్ పదిస్తున్నా అందుకు అరుచుకుంటారు ఏ నాదా చెల్లె నీ తల్లి దగ్గరికి పోవద్దు నాదా నువ్వు తలకొర పట్టద్దు నాదా నువ్వు తల్లి దగ్గరికి వేరే వరకు మాట వినలేక తల్లికి తలకొర పట్ట నువ్వు పోతున్న వరకు తల్లి గారు పట్టనే నేను పోతున్నా లేకపోతే నేను పోతున్నా పోతే నాకు దొరకరా వస్తున్నా నాగవ్వ నాకు దేవా ఇది పోతే కాళ్ళు లేవు చేతులు లేవు మధ్యలో ఉన్నారా అయ్యో పాపకారం ఉండా దోతకారం ఉండా ఏమయ్యో రాదా మీ చెల్లె పుట్టంగానే కన్నతని నమ్మింది రేప కళ్ళ నేను దాస్త నా గండవ నీ గండవ రాదా మీ చెల్లెలు తీసుకపోయినాదా మరి వాళ్ళ ఈ రోజు లోపల యములవాడ గ్రామం లోపల మరి ఎక్కల వారి ఇళ్ళల్లో మరి రాముడు సరిగత అయింది కాబట్టి రామ అన్న కథకు తెలియబెట్టిర్రు మరి ఎక్కడ కాదు మరి ఇక్కడ యములవాడ మండలం రాజన్న సిరిసిల్ల జిల్లా మాది నమ్ములుగుండుపల్లె మరి ఒగ్గు కథ మల్లికార్జున ఒగ్గు కథ బృందం మరి గమ్మతి టీవీ లోపల ఒక ప్రోగ్రాం వస్తుంది చూసి అందరూ ఆదరించాలి గంట కొట్టాలి తప్పకుండా చూడాలి అందరూ. చూశారు కదా సంధ్యారాణి ఒగ్గు కథ. ఈ ఒగ్గు కథతో పాటు వీళ్ళ దగ్గర చాలా కళారూపాలు ఉన్నాయి. ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా వీరు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళ కళా ప్రదర్శన, ఒగ్గుడోలు ప్రదర్శన, ఒగ్గు కథ చెప్పడం జరిగింది. మీ ప్రాంతంలో జరుగుతున్న ఉత్సవాలు, జాతరలో, పండుగల్లో వీళ్ళ కళా ప్రదర్శన కోసం కింద కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. వీళ్ళ నెంబర్ ఇచ్చాను, ఒగ్గు కథ మహేందర్ అని వీళ్ళ కళా బృందం పేరు కూడా ఇచ్చాను. డిస్క్రిప్షన్లో మొత్తం వీళ్ళ గురించి వివరంగా ఉంది. వీళ్ళ దగ్గర ఏమేమి అవైలబుల్ ఉన్నాయి అనేది. వీళ్ళ దగ్గర పోతరాజులు ఉంటాయి, ఒగ్గు డోలు ఉంటుంది, మహిళా ఒగ్గు డోలు ఉంటుంది. వివిధ వేషాధారణలతో మీ యొక్క పండుగల ఉత్సవాల్లో ఎంతో వైభవంగా జరుపుకునేందుకు వీళ్ళు కళారూపాలు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళది నమ్ములగుండుపల్లి గ్రామం, వేములవాడ రూరల్ మండల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, తెలంగాణ రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఒగ్గు కథ చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి మా కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన గమ్మ టీవీ ఒగ్గు కథల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామ తల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, గమ్మత్ టీవీ.